అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయి లీలామృతం గ్రంథపారాయణ 1వ అధ్యాయంలో 5వ భాగం. ఈ భాగంతో 1వ అధ్యాయం పూర్తవుతుంది. శ్రీ సాయి లీలామృతం అనే ఈ గ్రంథంలో 29 అధ్యాయాలు ఉంటాయి. మరి ప్రతి ఒక్కరూ ఈ గ్రంథపారాయణలో పాల్గొని ప్రతి అధ్యాయము భక్తి శ్రద్ధలతో విని బాబా ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ 5వ భాగం మొదలు పెడుతున్నాను. ఈ ముందు భాగాలు వినని వారు ఈ ఛానల్ క్రింద అమ్మాణి విఆర్ అనే టైటిల్ని క్లిక్ చేసి ముందు అధ్యాయాలను వినవలసిందిగా కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఈ పారాయణలోకి వెళ్ళిపోదాం. ఓం సమర్థ సద్గురు సాయి నాథాయ నమః. మాకు మళ్ళీ ఆ కూలివాడు ఎదురై మీ తెలివిపై ఆధారపడటం వలన దారి తప్పారు. అన్నింటిలోనూ మార్గదర్శి ఎప్పుడూ అవసరమే. భగవంతుడు కృపలేక ఎవరూ దారిలో మా వంటి వారిని కలవలేరు. అన్నం తిని పొమ్మన్న ఆహ్వానాన్ని శుభశకునంగా అంగీకరించాలి గాని నిరాకరించకూడదు. ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు. ఓరిమి శాంతి కలిగి ఉండాలి అన్నాడు. అతడు నిరక్షరుడైన హీనజాతివాడిగా కనిపించిన నిష్కారణమైన అతడి ప్రేమకు నా హృదయం స్పందించింది. నాకు ఆకలి దప్పులు తీవ్రంగా అనిపిస్తున్నాయి. అసమాన ప్రేమతో అతడిచ్చిన అన్నపానీయాలు తీసుకోవడమే జ్ఞానానికి సరి అయిన నాంది అని నాకు తోచి వాటిని సవినయంగా స్వీకరించాను. అప్పుడు గురువు మా ఎదుట నిలిచి, ఏమిటి మీ చర్చ అన్నారు. నేను వివరించాను. నిన్ను గమ్యం చేరుస్తాను, నన్ను అనుసరిస్తావా? అయితే నన్ను పూర్తిగా విశ్వసించినవాడు మాత్రమే కృతార్థుడవుతాడు అన్నారు. నేను తల వంచి నమస్కరించి ఆయనను గురువుగా ఆశ్రయించాను. నా సాటివారు మాత్రము వారి ఆతిథ్యాన్ని గురుత్వాన్ని ధిక్కరించి వెళ్ళిపోయారు. తరువాత వాళ్ళందరూ దైవాన్ని అన్వేషించడం మాని ఆకలి దప్పులతో తిరుగుతూనే ఉన్నారు. తరువాత నా గురువు నన్నొక చెట్టు కొమ్మ నుండి బావిలోకి తలక్రిందులుగా వేలాడదీశారు. నా తల నీటికి 3 అడుగుల ఎత్తున ఉన్నది. నేను ఆ నీరు అందుకోలేకపోయాను. నన్నలా వదిలి ఆయన ఎటో వెళ్ళిపోయారు. 5 గంటల తర్వాత తిరిగి వచ్చి ఎలా ఉన్నావు అన్నారు. నేను పరమానందంలో తేలిపోతున్నాను అన్నాను. ఆయన సంతోషంతో నన్ను కౌగలించుకొని నా దేహం నిమిరి నన్ను శిష్యునిగా అంగీకరించారు. నాకెల్లప్పుడూ ఆయననే చూస్తూ ఉండాలనిపించేది. నా తల్లిదండ్రులను కోర్కులను మరచి ఇక ఇంటికి వెళ్ళాలన్న తలంపే రాలేదు. నా జీవశక్తినంతటినీ నా దృష్టిని ఆయన ముఖం మీద లగ్నం చేశాను. ఆయనే నా ధ్యానమూర్తి అని చెప్పారు. పై వృత్తాంతాలు మనకు నిస్సందేహంగా తెలిపేదేది? సాయి జన్మతః పూర్ణులైన లోకానికి ఆదర్శంగా ఒక సద్గురువును సేవించారు. ఆయన నిద్రించేటప్పుడు ఒక ఇటుకను తమ తల క్రింద, కూర్చునేటప్పుడు చేతి క్రింద ఉంచుకునేవారు. ఇది నా గురుప్రసాదము, నా జీవిత సహచరి. దీని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అని ఆయన చెప్పేవారు. అయితే ఆ గురువు ఆయనకు షిరిడీలోనో లేక అడవిలోనో కనిపించి ఉండవచ్చు. తరువాత సాయి శరణానంద వ్రాసినది జరిగి ఉండవచ్చు. సాయి వలె ఆ గురువు కూడా కులమత భేదాలకు అతీతుడని తెలపడానికి ఆయన పేరు వెంకూసా అని కొందరితోనూ, రోషన్ సా అని కొందరితోనూ వారి వారి భావాలను బట్టి చెప్పి ఉండవచ్చు. కానీ కొందరు చరిత్రకారులు సాయిని ఆ గురువు తలక్రిందులుగా వేలాడదీసిన వృత్తాంతం కేవలం సంకేతమేమోనని, వాస్తవమై ఉండజాలదని వ్రాసారు. కారణం, తలక్రిందులుగా వేలాడదీస్తే ఎవరికైనా ఆనందం కలగదన్నారు. కానీ సాయికి సమకాలీకుడైన ముస్లిం మహనీయుడు తాజావుద్దీన్ బాబా అట్టి అనుభవం ఒకటి భక్తునికి ప్రసాదించారు. వెనుక బాబా ఫరీద్ గంజ్ షక్కర్ 12వ శతాబ్దము ఇటీవల శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులెందరో ఇటువంటి సాధన చేశారని చరిత్రలు తెలుపుతున్నాయి. శ్రీ సాయిబాబా షిరిడీలో ప్రకటమయ్యాక కొంతకాలం దేశ సంచారం చేసినా మరలా షిరిడీనే తమ ముఖ్య స్థానంగా ఎన్నుకున్నారు. ఆ విషయమై ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విశేషాలు వేరువేరుగా ఉన్నా వాటి వలన పత్రి, సేలు, వెంకూస కథ మాత్రం నిరాధారమని తెలుస్తుంది. షిరిడీ మరి 3 ఇతర గ్రామాలు తమ యాజమాని మాలిక్ అంటే భగవంతుడు లేక గురువు ప్రసాదించారని ఆయన చెబుతుండేవారు. అనాదిగా ఆ గ్రామం తమ ఆప్తుల నివాసమని, తమ అత్తవారి ఇల్లని, సాసర్వాడ అక్కడ పూర్వం తమ వారంతా నివసించేవారని ఆయన వేరువేరు సందర్భాల్లో చెప్పారు. ఒక్కొక్కప్పుడు తామొక్కరే అక్కడికి వచ్చామనేవారు. తమ భక్తులను తరింపచేయడానికి మరికొందరితో కలిసి వచ్చామని కొన్ని సందర్భాల్లోనూ, తమ గురువుని సేవించడానికి వచ్చామని మరొకసారి చెబుతుండేవారు. ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతం ఇలా ఉన్నది. 2 శతాబ్దాల తర్వాత మేము మరలా అచ్చటికి వచ్చామని, అంతకు పూర్వం కూడా ఎన్నోసార్లు అక్కడ నివసించామని ఆయన అంటుండేవారు.
వారి సంస్థానం వేరెక్కడో ఉన్నదని, అక్కడ వారి వంశస్థులకు ఆస్తుపాస్తులున్నాయని చెబుతుండేవారు. అక్కడ వివిధ కళలలోనూ వృత్తులలోనే గాక సిరి సంపదలతో పాటు భక్తి దయలతో కూడా సాటిలేని వారెందరో ఉండేవారని చెప్పేవారు. స్థానిక ప్రజలపై వారికి గల మక్కువ గురించి చెప్పేటప్పుడు నీమ్గావ్, రూయి, రహట, పింపల్గావ్, కోపర్గావ్, పొంతంబ, జల్నా వంటి గ్రామాల గురించి ఆయన తరచుగా ప్రస్తావించేవారు. దీనిని బట్టి మనకు తెలియని మహనీయులెందరో అక్కడ నివసించేవారని, అందువలనే ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైందని తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన తమ పూర్వీకులు షిరిడీలో నివసించారని, అందుకే తాము కూడా మరలా అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు. అక్కడ సిరి సంపదలతో ఉజ్వలంగా విరసిల్లిన ఒక నగరం ఉండేదని, దాని చుట్టూ మనోహరమైన తోపులు, పండ్ల చెట్లు ఉండేవని, అచట విశాలమైన వీధులకు ఇరువైపులు సాటి లేని సంపన్నులు, మహాభక్తులు అయిన మార్వాడీ వ్యాపారులు నివసిస్తుండేవారని కూడా ఆయన చెప్పేవారు. అలా షిరిడీ వారి పెద్దల నివాసం అయినందువలనే సాయి కూడా మరలా షిరిడీలోనే నివసించారన్నమాట. ఇన్ని సందర్భాల్లోనూ ఆయన పత్రి గ్రామంలో పుట్టి సేలులో పెరిగి అక్కడ నుండి షిరిడీ చేరారని కించెత్తైనా ఆచూకీ లేదు. తాము సేలు నుండి వచ్చామని చెప్పిన మాట రెండోసారి షిరిడీ వచ్చే ముందు ధూప్ఖేడ, పొంతంబ వెళ్ళినట్లే సేలు కూడా వెళ్ళి వచ్చారని మాత్రమే ఆయన భావమై ఉండాలి. అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరి వినాయక్ సాటే సేకరించి గ్రంథస్థం చేశాడు. ఒకనాడు సాయి నివాసం వలన గొప్ప పుణ్యక్షేత్రంగాను సిరి సంపదలు గల నగరంగాను ఉన్న షిరిడీ కాలగతిలో కుగ్రామం అయిపోయిందని, అది ఈనాడు మరలా వారక్కడ అవతరించడం వలన అంతట పుణ్యక్షేత్రం అయిందని, ముందు ముందు మహానగరంగా రూపొందగలదని మనం తలచవచ్చు. వెనుక శీలది అని పేరు గల ఈ గ్రామం మరో పండరీపురం అవుతుందని, సాయినాథుడే అచట రామావరుడని, దాసగను సిరిడి మాజే పండరిపోరా సాయిబాబా రామావారా అని కీర్తించాడు. ఇప్పటికి 1వ అధ్యాయంలో 5వ భాగం పూర్తయింది. 1వ అధ్యాయము పూర్తయింది. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి అధ్యాయము విని శ్రీ సాయిబాబా కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ 2వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం.